హాయ్ అండి, ఈరోజు వీడియోలో హ్యాండ్స్ కటింగ్ అయితే చెప్తానండి. మీకు ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చెప్పాను కదండి. వీవింగ్ క్లాత్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి. చూసారు కదా, క్లోజ్ సైడ్ నా సైడ్, ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ సైడ్ వేసుకున్నాను. మళ్ళీ ఇంకొక మడత వేసానండి. ఇప్పుడు 4 పొరల మీద ఉన్నది. ఈ విధంగా వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ వస్తాయండి. ఇప్పుడు కూడా మనము క్లోజ్ సైడ్ 1 సైడ్, ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి. ఇది సాదా బ్లౌజ్ కాబట్టి మనకి హ్యాండ్ వర్క్ ఉంటుంది కాబట్టి 30 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత మీరు హ్యాండ్ పొడవు ఎంత కావాలనుకుంటున్నారో అంత మార్కింగ్ అయితే చేసుకోవాలి. నాకైతే 8 ఇంచెస్ కావాలండి. 8 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత హ్యాండ్ కుట్టుకోవడం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే హ్యాండ్ పొడవుకి నేను మార్కింగ్ చేసేసుకున్నాను. తర్వాత 1/2 ఇంచు కుట్ల కోసం కూడా ఎక్స్ట్రాగా లైన్స్ కొట్టుకున్నానండి. మీరు ఆది బ్లౌజ్తో కూడా హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవచ్చు, బాడీ కొలతలతో కూడా తీసుకోవచ్చండి. నాకు ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఈ విధంగా హ్యాండ్ అయితే వేసి మార్కింగ్ తీసుకుంటున్నాను. నాకు ఆది బ్లౌజ్ కంటే 1 ఇంచు హ్యాండ్ పొడవు పెట్టమన్నారండి. వీడియోలో మీకు పొడుగు అంతగా కనబడుతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే కొట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం మనము పైన వైపు 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. మనం ఆది బ్లౌజ్తో చంక లూజ్కి మార్కింగ్ చేస్తున్నాం కదా, ఆ మార్కింగ్ దాకా కొద్దిగా డౌన్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి సేమ్ ఆది బ్లౌజ్ లాగే హ్యాండ్స్ వస్తాయి. తర్వాత మనం లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కానీ కొచ్చులకైతే మార్కింగ్ చేసుకోలేదు కదా, కొచ్చుల కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి. కింద వైపు చంక దగ్గర కూడా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని వాటికి కూడా లైన్ అయితే కొట్టేసుకోవాలండి. ఈ విధంగా లైన్స్ కొట్టేసుకున్న తర్వాత కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాక ఈ హ్యాండ్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నానండి. అందుకే మనము హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాతనే హ్యాండ్ డౌన్ అయితే మనం మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను హ్యాండ్ మధ్యకు ఒక మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత కింద కొచ్చుల వైపు 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. మనం హ్యాండ్ మధ్యకి మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింద పెట్టుకున్న మార్కింగ్కి పైన పెట్టుకున్న మార్కింగ్కి మధ్యలో 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత స్టార్టింగ్ కొద్దిగా సన్నగా మొదలుపెట్టి మధ్యలో కొద్దిగా 1/2 ఇంచ్ వెడల్పు వచ్చేలా మొదలు పెట్టాలి. తర్వాత చివరికి వచ్చేటప్పటికి సన్నంగా మార్కింగ్ చేయాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నామంటే మనకి చంక డౌన్ పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, మనం కట్ చేసిన పీస్ అయితే ఈ విధంగా రావాలండి. ఈ విధంగా హ్యాండ్ డౌన్ తీసుకుంటే మనకి చంక దగ్గర గుగ్గులు రాకుండా ఉంటాయి. ఈ హ్యాండ్ డౌన్ తీసిన భాగాన్ని ఫ్రంట్ వైపు వచ్చే విధంగా జాయింట్ చేసుకోవాలి. అలాగే మధ్యన ఒక టస్క్ అయితే పెట్టుకోవాలండి.